Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ విశ్లేషణ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. కమింగ్ టు ద సీరియస్ ఇష్యూ, ఇప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్ కానీ లేకపోతే నీట్ పేపర్ లీకేజెస్ అనేవి హాట్ టాపిక్గా మారాయి. తర్వాత గ్రేస్ మార్కులు అని చెప్పేసి కూడా అంటున్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల మా ర్యాంకులు తగ్గిపోయాయి అని చెప్పేసి చాలామంది నీట్ విద్యార్థులు ఎవరైతే 23 లక్షల మంది రాశారో వాళ్ళ ముందు నుంచి కొంతమంది ముందుకి పేపర్ కానీ లేకపోతే కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అంటే భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా బీహార్ కావచ్చు, గుజరాత్లో పేపర్ లీక్ అయినట్టుగా సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు పేపర్ లీక్ అయింది అనేది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. అదే కాకుండా ఇక్కడ ఏమైందంటే 23 లక్షల మంది సమాచారానికి సంబంధించి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే స్పందించారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు స్పందించలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు, రాస్తారోకాలు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పేసి, రీ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతుంటే కూడా ప్రధానమంత్రి గారు స్పందించలేదు. అంటే ప్రధానమంత్రి గారు మణిపూర్ అల్లరి జరిగితే స్పందించాడు. ఈ దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వస్తూ ఉంటే కూడా స్పందిస్తలేరంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేపర్ లీకులకు పాల్పడుతూ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం, ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వారి పిల్లల కోసం ఈ పేపర్ లీక్ పాల్పడగా చాలా స్పష్టంగా కనపడతాం. కాబట్టి దీని విషయంలో రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గ్రేస్ మార్కుల విషయంలో కమిటీ వేసి తర్వాత కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు దాని మీద ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతారంటే ఇప్పుడు మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా రీ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కేంద్రంలో ఏసీసీ పిలుపునివ్వడం జరిగింది. అదే కాకుండా నిన్న పప్పు యాదవ్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ రీ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి వారు పార్లమెంట్ సాక్షిగానే దేశ ప్రజలు తెలిసే విధంగా వారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. నీటు 23 లక్షల మందికి సంబంధించింది కాబట్టి 29 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఈ సమస్య విషయంలో ఎందుకు ప్రధానమంత్రి గారు మౌనం వహిస్తారో అర్థం కాక దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం. 67 మందికి కూడా 100% మార్క్స్ వచ్చాయని అంటున్నారు. అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరి ఇంతమందికి వచ్చేలా అసలు సాధ్యమేనా? ఇక్కడ సాధ్య అసాధ్యాల విషయానికి వచ్చినప్పుడు కొంతమందికి ఒకే సెంటర్లో రాసినటువంటి వ్యక్తులకు సేమ్ ఎక్కువ ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి, అదే కాకుండా కొన్ని ఒకే రాష్ట్రంలో ఎక్కువ ర్యాంకులు వచ్చినాయని, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో సంబంధించి గ్రేస్ మార్కులు విషయంలో వేరే విధంగా వ్యవహరించారని, అంటే ఇదంతా కూడా ఎట్లుందంటే ప్రధానంగా విద్యార్థులంతా అయోమయానికి గురవుతారు. ఎందుకంటే ఒకే సెంటర్లో ఎక్కువ మందికి అదే ర్యాంకులు రావడం, సేమ్ మార్కులు రావడం, గ్రేస్ మార్కులు కలపడం, అదే కాకుండా బీహార్ అదేవిధంగా గుజరాత్లో ఈ 2 రాష్ట్రాలను ఎందుకు జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. ఖచ్చితంగా ఒకే సెంటర్లో ఒకే కామన్ ర్యాంక్ రావడం అంటే కామన్ మార్కులు కావచ్చు, కామన్ ర్యాంకులు హైయెస్ట్ మార్కులు వచ్చుడంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఆల్రెడీ దాని డైరెక్టర్ ఎవరైతే వారు రాజీనామా చేశారు. కానీ రాజీనామా చేస్తే పరిష్కారం కాదు. ఎందుకంటే విద్యార్థులను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఎగ్జామ్స్ ప్రారంభం సందర్భంగా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. విద్యార్థుల శ్రేయస్ కోసం తనే పని చేస్తున్నట్టు, అదేగా విద్యార్థులు మంచి ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పే ప్రధానమంత్రి ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు మౌనం వహిస్తారంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రమేయం ఉంటే చాలా స్పష్టంగా కనపడతాం. మీరు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నారు అనుకుందాం. అయితే బీఆర్ఎస్లో ఉన్న పాడి కౌశిక్ గారు పొన్నం ప్రభాకర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారికి ఏం పని లేదు, పని లేక అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలా, ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు అంతా ఉధృతంగా ముందుకు పోతలేదు. ఎందుకంటే అందరూ సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఓన్లీ కౌశిక్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి చేస్తూ ఉన్నాడు. తను కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనవసరమైనటువంటి ఇష్యూని లేవనెత్తి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపరచాలా, పొన్నం ప్రభాకర్ గారిని బలహీనపరచాలని ఒకే ఉద్దేశంతో కౌశిరెడ్డి మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే వారు దేవుళ్ళ మీద ఓట్లేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో వారు ఏదైతే జాబులు ఇప్పిస్తానని పైసలు తీసుకురని చెప్పేసి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిరో తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా పొన్నం ప్రభాకర్ మీద గుడికి వెళ్ళే కార్యక్రమం కావచ్చు, దేవుని మీద ఓట్లేసే కార్యక్రమం కావచ్చు, ఇసుక దందా సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం కౌశిరెడ్డి గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే కౌశిక్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడగా చాలా స్పష్టంగా కనపడతాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజారంజక పాలన అందిస్తూ ప్రతి విషయంలో చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. అసలు తెలంగాణ రాష్ట్రంలో గతంలోనే మీరు చూసిరు, సిరిసిల్లలో దళితుల మీద ఏ విధంగా థర్డ్కి ప్రయోగించి ఇసుక మాఫియా చేసిరు అందరూ చూసిరు. అదేవిధంగా శాలిగౌరారం తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ విధంగా ఇసుక మాఫియా పాల్పడడం మనంతా చూసినాం. భద్రాచలం కావచ్చు, అదేవిధంగా మంతల్లో ఏ విధంగా ఆనాడు జంట హత్యలు జరిగినవి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇసుక మాఫియాకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి వారి విషయాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అదే కాకుండా కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, ఈ అన్ని విషయాల్లో కమిషన్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది. దానిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు కనపడతా ఉంది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కొంత అవినీతి ఆరోపణలు చేసి దాన్ని ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సరే, బయట పార్టీల సంగతి పక్కన పెట్టండి, మీ పార్టీలోనే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వారిపై మీరు స్పందించండి, ఏమంటారు? జీవన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు. అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా వారు మంత్రిగా, ఎమ్మెల్యేగా, తర్వాత మన ఎంపీగా కూడా పోటీ చేసినట్టు వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వారు సుదీర్ఘకాలం పనిచేసారు. 40 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుడు. వాస్తవం వారు కొంత మనస్పార్థం గురిదైన మాటతో వాస్తవం. ఖచ్చితంగా అధిష్టానం వారితో చర్చలు జరుపుతూ ఉంది. ఖచ్చితంగా వారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా వారు కూడా ప్రకటించే జరిగింది. కాబట్టి ఈ ఇష్యూని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈరోజే ఢిల్లీకి పిలిపించి వారితో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వారి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రచార కమిటీ చైర్మన్ మతియాస్ గౌడ్ గారు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్య 1 or 2 daysలో క్లోజ్ అవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎంఐఎం పార్టీ నుంచి ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ గారు మన పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో భాగంగా జై పాలస్తీన్ అని అన్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? నేను నా వ్యక్తిగత తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే భారత పార్లమెంట్లో అత్యధికమైన అంటే 130 కోట్ల మంది తరఫున ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్లమెంట్లో 543 మంది సభ్యులు ఉంటారు. అందులో జై పాలస్తీనా అనే నినదించినట్టునే ఇది భారతదేశంలో అసలు మాట్లాడాల్సిన మాటలు కాదు, అది అసలు పార్లమెంట్లో మాట్లాడాల్సిన మాటలు కాదు. ఎందుకంటే పాలస్తీనా వ్యవహారానికి సంబంధించి అది వేరే దేశానికి సంబంధించిన సమస్య. భారతదేశంలో కూడా రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓకే ఒప్పుకుంటాం, కానీ జై పాలస్తీనా అని వ్యాఖ్యానించినవైతే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాం. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు ఎందుకు? మీ పదవి కోసమా? ఇప్పుడు మీకు పదవి రాబోతుంది? అరే అమ్మ, మేము స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆనాడే పాదయాత్ర 750 కిలోమీటర్లు మేము హైదరాబాద్ నుంచి వరంగల్ పాదయాత్ర చేసినాం. తర్వాత దాదాపు 1000 కిలోమీటర్ సైకిల్ యాత్ర చేసినాం. తర్వాత బస్సు యాత్రలు చేసినాం. తర్వాత ఢిల్లీ యాత్రలు చేసినాం. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మా దాదాపు 150-200 కేసులు అయినాయి మా మీద. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగుండాలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలా, ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునే వ్యక్తులం. కాబట్టి మా పార్టీ మీద బురదలే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడతాం. బీజేపీ మీద మాట్లాడతాం, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడతాం, ఏ పార్టీ మీద మాట్లాడతాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం ఉండే పార్టీ. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తిత్వం ఉండాలని చెప్పేసి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి జయంతిని వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. గద్దర్ గారి పేరు మీద అవార్డులు, నంది అవార్డుల పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా ట్యాంక్ బండ్ మీద గద్దర్ గారి విగ్రహం పెట్టినాం. సెక్రటరీలో యథేచ్ఛగా ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు కలుస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా ఉన్నారు. మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి మీడియా కూడా స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రభుత్వం బీఆర్ఎస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మాలాంటి వ్యక్తులను, మాలాంటి వాళ్ళంతా కూడా మేము పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. మేము పదవుల కోసం కాదుగా, కాంగ్రెస్ పార్టీ ఉంటే
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేద ప్రజలు న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మేవాళ్ళం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం మేము నిరంతరం మాట్లాడుతున్నాం. మాదే అధికార పక్షం, మేమే సుపక్షంగా ఉంటాం. ఎందుకంటే మా దానిలో విపక్షం ఉంటుంది, అధికార పక్షం ఉంటుంది. ఎందుకంటే మా దానిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతర్గతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, దానికి ఆన్సర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ గౌరవం. కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంత సుదీర్ఘకాలం ఉందంటేనే దానికి కారణం ప్రజాస్వామ్యం అస్తిత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దానికోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఉండాలా, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలా, ఈ అప్పుల కూరల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ముందుకు తీసుకుపోవాలా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మేము కూడా ఒక కార్యకర్తగా మాట్లాడుతుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.